ఓటమి నిరాశ నుంచి కార్యకర్తలను మళ్లీ యుద్ధోన్ముఖంగా నడిపేందుకు ప్లాన్లు వేస్తున్న కేసీఆర్ కు రేవంత్ పెద్ద షాకే ఇచ్చాడు. కేసీఆర్ కు అది అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి మళ్లీ బీఆర్ఎస్ కు జవసత్వాలు కల్పించాలని ఆలోచించిన కేసీఆర్ దానికి ముందే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని పెద్ద ఉద్యమంగా రీచిద్దాలని ఆశించాడు. అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ వ్యవహారం రచ్చరచ్చ అయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రేవంత్ కు వ్యతిరేకంగా టర్న్ చేయాలనుకున్న కేసీఆర్ కు కౌశిక్ రెడ్డి నోరు జారి తెచ్చిన తిప్పలను బయటపడే మార్గం కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఆదివారం నాడు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలతో ఫామ్ హౌజ్ లో సమావేశమైన కేసీఆర్ రేవంత్ ట్రాప్ లో పడకుండా నడుచుకోవాలని హితవు చెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డిని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి కుట్రని ప్రచారం చేసినా ఎవ్వరూ నమ్మడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. ఇక అరకపూడి గాంధీ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెచ్చగొట్టగానే రెచ్చిపోవద్దని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.